ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలమైన కరకాటక సంక్రాంతి రోజున తమిళ సంప్రదాయం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే ఉత్సవమే ఆనివారి ఆస్థానం. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. తమిళ సంప్రదాయంలో ఆనిమాసాన్ని అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. పూర్వం మహంతులు తిరుమల దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజునే దేవస్థానం వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ఏర్పడిన తరువాత ఆర్థిక సంవత్సరం మారినప్పటికీ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీని నేటికి అదే భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తోంది. విజయనగర సామ్రాజ్య కాలం నుంచే ఈ ఉత్సవాన్ని తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ మహోత్సవానికి ముందు ఆలయాన్ని పవిత్రంగా సిద్ధం చేయడానికి కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది జూలై 17న ఆనివారి ఆస్థానం జరగనున్న నేపథ్యంలో అంతకుముందు వచ్చే మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తకంగా నిర్వహించనుంది. ఆలయ శుద్ధితో ప్రారంభమయ్యే ఈ పవిత్ర కార్యక్రమమే ఆనివారి ఆస్థానం ఉత్సవాలకు నాంది పలుకుతోంది. ఆనివారి ఆస్థానాన్ని పురస్కరించుకొని దానికి ముందొచ్చే మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తకంగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాది, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆనివారి ఆస్థానం సందర్భంగా ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ అంటే ఆలయం, తిరుమంజనం అంటే పవిత్ర శుద్ధి. ఆలయాన్నే దైవ స్వరూపంగా భావించి నిర్వహించే పవిత్ర శుద్ధి కార్యక్రమమే కోయిలాల్వార్ తిరుమంజనం. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయంలోని ప్రాకారాలు, గోడలు, మండపాలు, అనుబంధ దేవాలయాలను నీటితో శుభ్రపరుస్తారు. ఈ సమయంలో మూల విరాట్టును తెల్లని వస్త్రంతో కప్పి ఉంచి అనంతరం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, చందనం, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. శ్రీవారాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయం అంతా శుద్ధి చేసే కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభమైంది. గర్భాలయంలో మూలమూర్తికి ఆచ్ఛాదనగా వస్త్రాన్ని చుట్టి పైన కురాళాలు, గోడలకు ఉండే మసినంతా తొలగించి పరిమళం అనే పవిత్రమైన ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గర్భాలయం గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా శుద్ధి గావించి ఈ పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ కోయిలాల్వార్ తిరుమంజనం ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ శుద్ధి పూర్తయిన అనంతరం పెద్దజీయ స్వాములు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు, నైవేద్యం అనంతరం కోయిలాల్వార్ తిరుమంజనం ముగుస్తుంది. ఆలయాన్ని మహోత్సవానికి సంపూర్ణంగా సిద్ధం చేసే ఈ పవిత్ర కార్యక్రమంతో ఆనివారి ఆస్థానం వేడుకలకు నాంది పలుకుతారు. ఆనివారి ఆస్థానాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివారి ఆస్థానం మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తకంగా నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ రోజునే శ్రీవారి ఆలయ వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరఫున శ్రీవారికి ప్రత్యేక పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన ఈ వస్త్రాలను పెద్దజీయర్ మఠంలో ప్రత్యేక పూజల అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారు. వెండి పళ్ళెంలో తీసుకొచ్చిన 6 పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పిస్తారు. వాటిలో 4 మూల విరాట్టుకు, 1 మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. అనంతరం గరుడాల్వార్ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. ఆనివారి ఆస్థానం సందర్భంగా సాయంత్రం నిర్వహించే పుష్ప పల్లకి సేవ తిరుమలలో అత్యంత కనుల పండుగగా జరిగే ఉత్సవాల్లో ఒకటి. ఈ సేవ కోసం టీటీడీ ఉద్యానవన శాఖ దాదాపు 2 టన్నుల సువాసభరిత పుష్పాలతో అద్భుతమైన పుష్ప పల్లకిని రూపొందిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చామంతి, తామర, లిల్లీ, గన్నేరు, కనకాంబరం, మరువం, దవనం, మల్లె, కట్ రోజెస్, పన్నీరు ఆకులు తదితర పుష్పాలతో పల్లకిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. మల్లె పవిత్రతకు, తామర శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి, చామంతి మంగళానికి, దవనం దైవభక్తికి ప్రతీకలుగా భావిస్తారు. సుమారు 18 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవుతో తీర్చిదిద్దిన ఈ పుష్ప పల్లకి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం వాహన మండపం నుంచి ప్రారంభమయ్యే పుష్ప పల్లకి సేవలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదిస్తారు. మంగళ వాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య సాగే ఈ వైభవోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. మాడవీధుల్లో ప్రదక్షిణ పూర్తి చేసుకున్న అనంతరం పుష్ప పల్లకి తిరిగి వాహన మండపాన్ని చేరుకోవడంతో ఈ దివ్య సేవ ముగుస్తుంది. భక్తి, సంప్రదాయం, వైభవం, ఆధ్యాత్మికతలను ఏకకాలంలో ఆవిష్కరించే ఆనివారి ఆస్థానం శ్రీవారి సేవా వైభవానికి ప్రతీకగా భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోత్సవంగా నిలుస్తుంది.